టీకేఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్. టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది మనం యూజువల్గా పెద్ద వయసులో మోకాలు అరిగిపోవటం వల్ల చేసే ఆపరేషన్ అండి. మోకాలు అరిగిపోవడం అన్నది 4 స్టేజెస్లలో ఉంటుందండి. స్టేజ్ 1లో 25% అరిగిపోయి నొప్పి, వాపు, ఎర్రబడ్డం లాంటివి ఉంటాయి. వాటికి మనం యూజువల్గా పెయిన్ కిల్లర్స్, నీ క్యాప్ అంటే పట్టి ఇచ్చి ఫిజియోథెరపీ చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్తాం. అలాగే స్టేజ్ 2లో దాన్ని 50% మోకాలు అరగడం, డ్యామేజ్ అవ్వడం, దానికి తోడు నొప్పి, వాపు పెరగడం, నడకలో కూడా నొప్పి రావడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. దానికి డిఫార్మిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. స్టేజ్ 3లో 75% మోకాలు అరిగిపోవడం. మోకాలు 70% అరిగిపోయిన తర్వాత కూడా దాన్ని మనం దాని లోపల నొప్పి ఎక్కువగా ఉండడం, మెట్లు ఎక్కినప్పుడు, నడిచినప్పుడు నొప్పి రావడం, తిమ్మిళ్ళు రావడం, అంతేకాకుండా మెట్లు ఎక్కలేకపోవడం, టాయిలెట్ మీద కూర్చొని లేవలేకపోవడం లాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. సో దీనికి కూడా మనం వీలైనంత వరకు స్టేజ్ 3లో కూడా మనం మెడిసిన్స్, మోకాలు పట్టి ఫిజియోథెరపీ, మోకాలు లోపలికి ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మనం మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే స్టేజ్ 4లో ఉంటుందో, మోకాలు మొత్తం పూర్తిగా దెబ్బతిని అరిగిపోతుందో, అప్పుడు మోకాలు వంగిపోవడం, ఒక సైడ్ వంగిపోవడం, అంతేకాకుండా నడవలేకపోవడం, అడుగు తీసి అడుగు వేయలేకపోవడం, నొప్పి విపరీతంగా ఉండడం, ఇలాంటి ఎన్నో సమస్యలు స్టేజ్ 4లో చూస్తాం. స్టేజ్ 4 అనేది మనం ఇక్కడ చూస్తే ఈ జాయింట్లో, ఈ పొరలలో ఈ తెల్లటి పొరంతా మొత్తం అరిగిపోయి ఈ ఎముక మధ్యలో మనకు ఏదైతే ఈ జాయింట్ లోపల ఎముక అంతా ఇర్రెగ్యులర్గా ఫామ్ అవ్వడం, దీనివల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో మనం చేయగలిగే ఆపరేషన్ ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. సో ఇక్కడ చూడండి, మనము ఏం చేసాము, ఈ ఇర్రెగ్యులర్ బోన్ని కట్ చేసాము. ఈ ఇర్రెగ్యులర్గా ఉన్న బోన్ని మొత్తం శుభ్రంగా మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం బోన్స్ కట్ చేస్తాం. సో ఇదివరకు కాలంలో మాన్యువల్గా మనం ఈ పెట్టే ఇంప్లాంట్ స్పేస్ను బట్టి సైజును తీసుకొని కరెక్ట్ బోన్ కట్స్ తీసుకొని ఇంప్లాంట్ కూర్చోబెట్టాలి. ఆ తర్వాత మనకు నావిగేషన్ టెక్నాలజీ ద్వారా మనం అప్రోప్రియేట్ బయోమెకానికల్ యాక్సిస్ చూసుకొని బోన్ కట్స్ తీసుకొని ఈ ఇంప్లాంట్ను కూర్చోబెట్టడం జరిగింది. అదే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటే రోబోట్ ఆపరేషన్ చేయదు, డాక్టరే, ఆర్థోపెడిక్ సర్జన్ ఆపరేట్ చేస్తారు. ఆ రోబోట్ హ్యాండ్ని తన చేతిలో తీసుకుంటాడు, అది బ్లేడ్ అంటాం. ఆ రోబోటిక్ హ్యాండ్ని మన చేతిలో తీసుకొని ఎప్పుడైతే ఎంత స్పెసిఫిక్గా మనకు బోన్ కట్ కావాలి అంటే మన ఇంప్లాంట్కి తగ్గట్టుగా కరెక్ట్గా బోన్ ఆ రోబోటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని బోన్ను కట్ చేయడం, ఇలా బోన్ కట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా రోబోటిక్ అక్యురేట్ బోన్ కట్ చేస్తుందో అప్పుడు ఇంప్లాంట్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, బోన్ సిమెంట్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. తద్వారా మనకు ఈ ప్రాబ్లమ్స్, ఎలాంటి సబ్లక్జేషన్స్, డిస్లొకేషన్స్, అన్స్టేబుల్ జాయింట్ లాంటి సమస్యలు రావు. సో మనకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో వచ్చే సమస్యలు మోస్ట్ కామన్గా ఉంటే పెయిన్. ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే అది జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా కూడా కొన్ని విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటుంది. వాటిని రెక్టిఫై చేసుకొని మనం సమస్య తీర్చాలండి. లేదంటే సపోజ్ ఇంప్లాంట్ సెట్టింగ్ లూజ్గా ఉంటే మనకు పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదంటే నడక ప్రయత్నం చేసినప్పుడు ఇంప్లాంట్ లూజ్ అయిపోవడమో, లేకపోతే జాయింట్ సబ్లక్జేషన్ అవడమో, డిస్లొకేషన్ అవడమో, పటేల బోన్ని డిస్లొకేట్ అవడం వల్ల కానీ, లేకపోతే ఈ జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ ఆర్థరైటిస్ సమస్యలు రావడం వలన కానీ, లేకపోతే ఆస్టోపోరోసిస్ బోన్ వలన ఈ బోను మనం ఇంప్లాంట్ వేసిన తర్వాత కూడా, బోన్ సిమెంట్ వేసిన తర్వాత కూడా కొన్ని వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఇందులో మెత్తటి ఎముక ఉండటం వల్ల కానీ మనం రావచ్చు. అలాగే మనకు ఈ లిగమెంట్స్ టైట్గా లేకున్నా కూడా మనకు అన్స్టేబుల్ జాయింట్ ఉండటం వల్ల కూడా మనకు పెయిన్ రావచ్చు. సో ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల పెయిన్ రావచ్చు, లేదంటే మనకు ఇంప్లాంట్ లూజ్ ఉండటం వల్ల పెయిన్ రావచ్చు, లేదంటే మనకు సబ్లక్జేషన్ కానీ డిస్లొకేషన్ జాయింట్ వల్ల పట్టెల వలన కూడా రావచ్చు. ఇవన్నీ సమస్యలు సాల్వ్ చేసుకునే కాంప్లికేషన్స్. సపోజ్ మనం మోకాల ఆపరేషన్ 100 మందికి చేస్తే 96 నుంచి 98 మందికి ఎలాంటి నొప్పి ఉండదు. కేవలం ఒక 4 నుంచి 6% వ్యక్తులలో ఈ నొప్పి రావడం, వాపు రావడం, చీమ్ రావడం, లేకపోతే
ఇలాంటి ఇప్పుడు చెప్పుకున్న కారణాల వలన జాయింట్ డిస్లొకేట్ అవ్వడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు స్పెసిఫిక్ సమస్యను స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేసుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ మెడికేషను ఫిజియోథెరపీ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మనం రివిజన్ సర్జరీ చేసి కూడా రెక్టిఫై చేయొచ్చు. సో ఈ 96% సక్సెస్ రేట్ను మనం చూడాలి. ఒక 4% కాంప్లికేషన్స్ మేము బుక్లో మెన్షన్ చేయబడతాయి. మా అనుభవాలతోటి గత 50 సంవత్సరాల నుంచి టీకేఆర్ జరిగిన తర్వాత క్రమేణా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎందుకు పెయిన్ వస్తుంది, ఎందుకు సబ్లక్సేషన్ అవుతుంది, ఎందుకు డిస్లొకేషన్ అవుతుంది, ఎందుకు నడిస్తే నొప్పి నడవలేకపోతున్నారు అన్నది స్పెసిఫిక్గా ఒక 4% వ్యక్తులలో వస్తుంది. ఈ 4% వ్యక్తుల్లో మనం ఉండకూడదు అనేది మనం ఈ ఆపరేషన్ ధైర్యంగా ట్రస్ట్తో చేయించుకోవాలి. సో అదే 4% వ్యక్తుల్లో ఈ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ చేయడానికి ఆల్టర్నేట్ మెథడ్ ఉంది. ఒక జాయింట్ చెడిపోయింది ఇలా అని చెప్పేసి భయపడి ఇంకో జాయింట్ చేయించుకోక ఉండకూడదు. ఎందుకంటే ఏ జాయింట్కి సంబంధించిన సమస్య ఆ జాయింట్కి వస్తుంది. అప్పటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క న్యూట్రిషన్ ఆ జాయింట్లో ఉండే స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒక జాయింట్ ఏదో అయిందని ఇంకో జాయింట్కు చేయించుకునేదని చెప్పేసి అధైర్యపడొద్దు, భయపడొద్దు. ఒకరికి మా ఇళ్ళ పక్కన ఒక వ్యక్తికి ఇలా అయింది అని చెప్పేసి భయపడొద్దు. ఎందుకంటే అదే మీ ఏరియాలోనే ఒక 100 మందికి సక్సెస్ అయినప్పుడు ఒకరిద్దరికి ఇలాంటి సమస్యలు వస్తే సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఆ ఒక్కరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. టీకేఆర్ అనేది ఈరోజు కొన్ని వందల కేసులు ప్రపంచంలో జరుగుతున్నాయి, వేల కేసులు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఒక హైదరాబాద్లోనే రోజు దాదాపు 80 నుంచి 100 ఆపరేషన్లు టీకేఆర్లు అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ప్రొసీజర్ వరల్డ్ వైడ్, సక్సెస్ఫుల్ సర్జరీ. ఓన్లీ 2 to 4% కాంప్లికేషన్స్ ఉన్నాయి, 96% సక్సెస్ రేట్ ఉంది. పెయిన్ తగ్గించే ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి, ధైర్యంగా చేయించుకోండి. నెక్స్ట్.